ఎప్పుడూ చేసుకునే జొన్న రొట్టెల్లాగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి వేరే కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లోకి. దీనికోసం నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు, 4 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. దీనికోసం ఆనియన్స్ కొంచెం సన్నగా తరుక్కుంటేనే బావుంటుంది. అలాగే నేను క్యారెట్ కూడా తురిమేసి పెట్టాను. వెజిటబుల్స్ ఈ ఫుడ్ ప్రాసెసర్‌లో వేయటం వల్ల ఎక్కువ టైం తీసుకోదు. ఈజీగా అయిపోతుంది పొద్దున పూట ఉండే హడావిడికి. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా కట్ చేసి కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 ½ స్పూన్ నువ్వులేస్తున్నాను. దానికి తగినట్టు ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు. కలర్ బావుంటుంది, హెల్త్‌కి మంచిది కాబట్టి. ఇక్కడ నేను 1 స్పూన్ ఎండుకారం వేశాను. వీటన్నిటిని బాగా కలుపుకొని దాదాపుగా ఒక 2 కప్పుల వరకు నేను ఇందులో జొన్న పిండి వాడాను. వేరే పిండిలు ఏమీ కలపలేదు. ఇప్పుడు అన్నీ బాగా ఒకదానికొకటి కలిసేట్లాగా చేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం కొంచెమే వేసుకుంటూ కలుపుకోండి. ఇది చపాతీ పిండిలాగా రావాలి. చపాతీలాగా పీట మీద ఒత్తుకుంటే ఒక్కొక్కసారి అంటుకొని కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందుకని నేను ఇలా డైరెక్ట్‌గా ట్రై చేస్తున్నాను. కాకపోతే రెండో రొట్టె చేయాలంటే ఇది పెనం చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను పక్కన అరిటాకు మీద ట్రై చేస్తూ ఉన్నాను. ఇది లో ఫ్లేమ్‌లోనే నిదానంగా కాల్చుకుంటే బాగుంటుంది. దానివల్ల కొంచెం క్రిస్పీగాను వస్తుంది. లోపలంతా ప్రాపర్‌గా కుక్ అయిన ఇది ఉంటుంది. ఇప్పుడు నేను అరిటాకు మీద రెండో రొట్టె రెడీ చేస్తూ ఉన్నాను. ఇది ఇలా 2 పక్కల కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రెండో రొట్టె వేస్తున్నాను. ఇలా చేసిన రొట్టెలు ఏ టైంకైనా తినొచ్చు. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఏ టైంకైనా బాగుంటుంది. దీంట్లో ఆల్రెడీ మనం వెజిటబుల్స్, ఉప్పు, కారం అన్నీ వేసాం కదా, కాబట్టి ఒట్టిగా కూడా తినేయచ్చు. పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది.